हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतआल शृण्वन्नोतिभिस्सीदसादनम् ॐ महागणपतये नमः। పూజ, జపం, దానం, హోమం, తపస్సు ఎందుకు చేయాలి? ఈ కాలంలో మనం ఇవన్నీ చేయలేం, కానీ దానం చేయగలం, దైవ నామ కీర్తన చేయగలం, దైవాన్ని చేరగలం. ఉట్టి కీర్తన వల్ల చక్కగా దైవాన్ని చేరగలం. దైవం దగ్గరికి వెళ్ళే అవసరం నీకు లేనే లేదు. నువ్వు చక్కగా ప్రార్థిస్తే ఆయన్నే నీ దగ్గరికి వచ్చి నీ వెన్ను తడతాడు. ఏం కావాలి, ఎందుకు నన్ను పిలిచావు అని ఇంతవరకు అడుగుతాడు. ఇంట్లో తల్లి బిడ్డని ఎలా అడుగుతుందో ఆ ప్రకారంగా అడుగుతాడు దైవం. మరి ఎలా సాధ్యమవుతుంది? ఏం చేయాలి దానికి? ప్రతి మానవుడు పొద్దున్న లేవగానే ఒకటి నేర్చుకున్నాడు. పొద్దున్న లేవగానే స్నానం చేయాలి. ఒకటి స్నానం చేయడానికి అలవాటు చేసుకున్నాడు. గజ్జి పడితేనే భయానికి 2 సార్లు రాసుకొని స్నానం చేస్తాం. ఒక సబ్బు వాడతాం. అది ఏదై ఉంటుంది, లక్స్ అనుకుందాం, ఫేమస్, ఏండ్ల కొద్దీ ఉంది లక్స్ సబ్బు. పెడితే శుభ్రంగా వాసన కూడా వస్తుంది, తర్వాత ఫ్రెష్గా అయినట్టు కూడా కనబడుతుంది. సబ్బు రాయడం వల్ల కనబడుతుంది. మరి బట్టలకో సబ్బు, శరీరానికి వస్తుంది. ఇది నల్లగా అవుతుందని స్నానం చేస్తాం. శరీరాన్ని బట్టి ఇది 1% మైలనే, బట్టలకి 2%. ఇంట్లో దుమ్ము 3%. బాసన్లకి 1%, 1.5%. ఎందుకంటే స్టీల్ వచ్చినప్పటి నుంచి 1% పడుతుంది. బ్రాస్ ఉన్నప్పుడు, కాపర్ ఉన్నప్పుడు 5%, 10% పడుతుండే, నల్లగా అవుతుండే. తోమి చింతపండు వేసి పాపం దాన్ని తెల్లగేదాకా చేతులు అరిగిపోయేటి. ఇప్పుడు స్టీల్ వచ్చింది 1%. దానికి ఒక విమ్ పౌడర్, ఇల్లు ఉడ్డానికి జాడకట్ట,
ఇల్లు ఎంత నువ్వు ప్యాకింగ్ చేసినా, అలమార్లు బంద్ చేసినా, సందులు లేకుండా నువ్వు బంద్ చేసినా, అద్దాలు పెట్టినా 3 నెలలకు వస్తే మొత్తం దుమ్ము ఉంటుంది ఇంట్లో. దుమ్ము ఎలాగన్నా పడుతుంది. అయితే మన కన్నుని, నాలుకని, మనసుని ఇవన్నీ జాగ్రత్తగా పెట్టినప్పటికీ ఏదో రకంగా మన లోపల ఉన్న దేవాలయంలో దుమ్ము పట్టే పడుతుంది. దేవాలయం ఎక్కడుంది? హృదయం. ఇది శరీరం, ఇది ఒక మందిరం, దాంట్లో ఉన్నది ఒక దేవాలయం, ఆలయం. దాంట్లో దుమ్ము పడుతుంది. శరీరానికి ఒక సబ్బు ఉంది, బట్టలకు ఒక సబ్బు ఉంది, ఇల్లుడ్డానికి ఒకటి జాడకట్ట ఉంది, బాసనలకు విమ్ పౌడర్ ఉంది. దాంతో సరిపెట్టుకుంటున్నాం, శుభ్రంగా ఉంటున్నాం, శుద్ధిగా ఉంటున్నాం. కానీ మన దిక్కు తిరిగి చూడడం లేదు. మన లోపట మనం ఒకసారి తిరిగి చూడడం లేదు. మన లోపట అశుద్ధి ఇంకేమవుతుంది? చెడు చూడడం వల్ల, పెద్దవాళ్ళపై కన్నెర చేయడం వల్ల, గట్టిగా మాట్లాడడం వల్ల చెడు చూడడం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల కన్ను తృప్పడుతుంది 60% మాత్రమే. ఇదంతా 11122, ఇది 60 అంట, 60%. డైరెక్ట్ వచ్చి చెడు అనేది పట్టుకుంటుంది. ఫోటో ఎలా అయితే తీస్తుందో, మన కన్ను ఎలాంటిదంటే మంచి ఫోటోగ్రాఫ్, మంచి కెమెరా, మంచి ఫోటోని తీసి పెడుతుంది. ఈ దినము ఆ రెడ్డి గారిని చూశానంటే నా కన్ను ఫోటో తీసేసుకుంది. ఆయన పేరు నా మైండ్లో టేప్ అయింది. ఎంబడే అంత శక్తివంతమైంది కన్ను. 10 ఏళ్ళ తర్వాత కూడాను వారి పేరు గుర్తుపెడితే ఎలా ఉంటాడో, బొట్ట ఎక్కడ పెట్టుకుంటాడు, ఏం షర్ట్ వేసుకుంటాడు, ఏ చెప్పులు వేసుకుంటాడు, ఏ పెన్ను జీవలో పెట్టుకుంటాడా, 2 ప్యాకెట్లు ఉన్నాయా లేవా, అవన్నీ చెప్పగలదు 10 ఏళ్ళ తర్వాత కూడా. అంత శక్తి అయింది కన్ను. కన్నుని శుభ్రం చేయడానికి తర్వాత నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నాలుక లేనివాడు అమ్మా అని అనడానికి జీవితమంతా తల్లిస్తాడు, జీవితమంతా తల్లిస్తాడు. చెవులు లేనివాడు వినడానికి, ఒక్క అక్షరం వినడానికి, ఒక్క గానం వినడానికి, ప్రాణం పోయేటప్పుడు ఒకపారి భజన వినడానికి, ఓపారి అమ్మాని పిలవడానికి నాలుక లేదు, వినడానికి చెవులు లేవు. జీవితమంతా విలపిస్తూ 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 అలా చనిపోతాడు, మళ్ళీ దొరకదు. అలా ఉన్నవాడు ఏం చేస్తాడు? యూజ్ కాదు, మిస్యూజ్ చేస్తాడు. నాలుకని పాడు చేసుకుంటాడు. మీకు తెలుసు ఎలా తిడతారో. ఏమండి బాగున్నారా అంటారు. అవసరం పడితే ఎలా కొడతారో, చేయితో కాదు నాలుకతోటే కొడతారు. పొడుస్తారు నాలుకతోటే, బల్యంగా మార్చి. మోటు భాష, మనిషి నిలువుగా పడిపోతాడు అక్కడ ఆ భాషతోటి, ఆ మాటలతోటి. ఆ రకమైన దానికి నాలుకని వాడతారు. కాదు, మనస్సుకి 90% మలినం పడుతుంది. ఇక్కడ కూర్చుంటాడు ఒక ఈగలాగా, ఎక్కడో ఆలి మళ్ళీ తిరిగి వస్తాడు. ఈగ ఏం చేస్తుంది? మోర్లో ఆలి నీరు తాగి మళ్ళీ రసమలై దగ్గరికి వెళ్ళి ఒక చుక్క తాగి మళ్ళీ అక్కడ నుంచి బాత్రూమ్ వెళ్ళి బాత్రూంలో కూడా మలమూత్రాలు స్వీకరించి మళ్ళీ తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి నీ దగ్గర అన్నం ఉంటే అన్నంలో వాంతి చేసి ఉన్నదాన్ని నింపుకొని పోతుంది. అన్నంలో కూర్చోగానే వాక్ అంటుంది, అన్నంగానే నెల పడుతుంది, పండంగానే ముద్ద కలుపుకొని తింటాం. మనకు తెలియదు, లోడ పిల్లలు పెడుతుంది. పిల్లలు పెట్టి మలేరియా జ్వరం వచ్చిందండి, కలరా వచ్చిందండి అంటారు. అంత చమత్కారం ఉంది దాంట్లో. అదేంటంటే రాక్షసి. మానవుల్ని మిమ్మల్ని పీడిస్తాను అని ప్రామిస్ చేసింది. దోమై, నల్లై, పామై, తేలై, జర్రై మిమ్మల్ని పీడిస్తారా, మిమ్మల్ని వదలరా అని దేవతలతోటి పట్టుకొని అప్పటి నుంచి ఇప్పటిదాకా పాకులాడుతూ ఇక్కడ వరకు వచ్చి ఆలుతున్నాయి ఈగలు, దోమలు. జల్లబురుగు కూడా అదే, బల్లి కూడా అంతే, నల్లి కూడా అంతే. అయితే వీటికి సబ్బులు వెతుకుతాము, శుద్ధయితాం, పర్లేదు. కానీ నాలుక, కన్ను, మనసు, చెవులు శుభ్రం చేసే సబ్బు ఏది? సబ్బులు ఉన్నాయి, కానీ నాలుకని
కళ్ళని, చెవులని, మనసుని శుభ్రం చేసే సబ్బు ఎక్కడుంది? అమెరికనా, లండనా, జపానా? ఎక్కడి నుంచి తెప్పియాలి? ఏ సబ్బు బలంగా ఉంటుంది? వాలియా అంటే వాల్మీకి మహాముని అని పేరు వినే ఉంటారు. వాలియా ఆయనకు ఒక సబ్బు దొరికింది. విసిగిపోయిండు సంసారంతో. గజ దొంగ, సంపడం, నరకడం, వస్తువులు ఏమన్నా గెంటీలుంటే కూడా కోసి తీసుకుంటాం వెళ్ళకపోతే. కోసి తీసుకెళ్ళి తన గూడాన్ని నడిపేవాడు. మంచి పని చేసేవాడు. మళ్ళీ ఇక్కడ దోపిడీ చేసేవాడు, గూడాన్ని నడిపేవాడు. గూడెం అంటే ఆ చుట్టుముట్టున్న పరివారాన్ని చక్కగా నడిపేవాడు. బాగా తాగేవాడు. కానీ ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే స్త్రీని ఎప్పుడు కాళ్ళు చూసేవాడు, మొహం కూడా చూసేవాడు కాదు. స్త్రీ అంటే ప్రతిదాన్ని అమ్మ అనుకునేవాడు. ఆ ఒక శక్తి గలవానికి ఒక నారదాముని కలిశాడు. కలిసి ఆయనకు ఒక సబ్బు ఇచ్చిపోయాడు. సబ్బు ఇచ్చేటప్పుడు శ్రీరామ్ అనమంటాడు. అనడం లేదు, అనలేకపోతున్నాడు. శ్రీరామ్ అన్నయ్య ఆయన రామా అనమంటాడు, అనలేకపోతాడు. అప్పుడు ఆలోచిస్తాడు, నీ కులం ఏంటి? ఎరుకల. మీరు దీన్ని ఏమంటారు? ఈ పెండని దీన్ని మర అంటాం. సరే, మర అంటే ఆ పెండని తీసుకెళ్ళి ఆ మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు మొదట ఆ పెండని ఒక పిడకల్లా కొట్టేస్తాడు. దీన్ని చూస్తూ ఉండు, దీన్ని ఏమంటావు? మర 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 మర. రామ కాదు, మర 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 మర. ఎట్లా? రామ రామ అంటుంది ఇండైరెక్ట్గా. మర 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 మర. ఈ ప్రకారంగా జపం కొనసాగించాడు. బలమైన మహాత్ముడయ్యాడు. తిరుగులేదు. రాముడు పుట్టకముందే రామాయణం రచించాడు. కన్నప్ప శివలింగం చూశాడు, ఇంత పెద్ద కనబడ్డది. మళ్ళా ఒకసారి తిరిగి చూశాడు, చిన్నగా అయింది. మళ్ళీ తిరిగి చూశాడు, ఒక ముసలాయన్లాగా బక్కగా అయ్యిండు. అయ్యో, నువ్వు ఇంత బక్క అయిపోయావా? నేను ఊర్లో విన్నాను, చదువు సందేహం లేదు, ఊర్లో విన్నాను. నేను శివయ్య అంటాను, నాకు తెలుసు. ఓ శివయ్య, నువ్వెందుకు బక్క అయ్యావు నాకు చెప్పు. గమ్ము నువ్వు మాట్లాడలేవా? నీకు మాట రాదా? రాకపోతే నేను పర్లే. కడుపు చూస్తాడు, శరీరం పెద్దగా అయింది, నిలబడుతున్నాడు. కడుపు చూస్తే లోపలికి వెళ్తే, అయ్యో నాకు అర్థమైంది, నీకు ఆకలి అవుతుంది. అయితే పంది మాంసం బలమైంది, పంది మాంసాన్ని తీసుకొచ్చి నీకు పెడతా నేను అని పంది మాంసం, ఓనాడు జింక మాంసం, రకరకాల మాంసాలు తీసుకొచ్చి ఇలా పెడతాడు. పెడితే తింటాడు కూడా ఆయన. పంది మాంసాన్ని పండుగ మార్చుకొని తింటున్నాడు దైవం. తింటా ఉన్నాడు. అచ్చా, ఈరోజు పంది మాంసం ఇంత పెట్టగానే ఇంత లవయ్యావు, రేపు ఇంత తీసుకొస్తా. ఇంత తీసుకొచ్చాడు. ఇంకో రోజు ఇంత తీసుకొచ్చాడు. మళ్ళీ నువ్వు మారిపోయావు, ఇప్పుడు రాయిలాగా అయిపోయావు. అప్పుడు నీకేం చేయాలి? నేను అభిషేకం చేయాలి. నోట్లో నీళ్లు, ఒక దాంట్లో మాంసం, ఇంకో దాంట్లో ఏమో తేనె తీసుకొచ్చి అవన్నీ శుభ్రం చేసి, ముందు తేనె పోయి శుభ్రం చేసి, దాని తర్వాత తేనె తాగవయ్యా తాగిచ్చాడు. తర్వాత నోటికి వెళ్ళి నీళ్ళు ముస్తాడు. అయితే అప్పుడు ఆయన భక్తి వర్ణాతీతం. అయ్యో శివయ్య, నువ్వు బక్క అయ్యావు, ఈ మాంసం తిను, ఇది తిను, ఈ పండు తిను. ఆ ప్రకారంగా తల్లిపోతున్నాడు అనమాట. ఒక తల్లి బిడ్డ ఏ ప్రకారంగా ప్రేమను పంచుకుంటుందో, బలహీనమైతే బిడ్డ, తల్లి బలహీనమైతే బిడ్డ ఏ ప్రకారంగా తల్లిని పిల్లల్ని ఏ ప్రకారం పంచుకుంటారో ప్రేమని, ఆ ప్రకారంగా ఈయన పంచుకుంటాడు. అంత జాలి, అంత ప్రేమ. అది భక్తి, మామూలు భక్తి కాదు. అయ్యో నా బిడ్డ బక్క అయిపోయాయి, నేనేం చేయాలి? రాత్రి వాళ్ళు నిద్రపోదు తల్లి. నా అమ్మ చనిపోయేటట్టుంది, బిడ్డ ఏం చేయాలి? రాత్రి వాళ్ళు నిద్రపోరు. ఆ ప్రకారమైన తపన వల్ల ఏమన్నాడైనా మంత్రం ఏంటి ఆయనకు? శివయ్య, లేవయ్యా, కూర్చోవయ్యా, ఇప్పుడు రాయి కావయ్యా, ఇప్పుడు నువ్వు మామూలు నీ ముఖం మళ్ళీ మనిషిలాగా చూపెట్టవయ్యా, అంతే. శివయ్య నాకు చూపెట్టవయ్యా. అది ఒక విచిత్రమైన తపన, ప్రేమ. మరి శబరి చాలా అందమైంది, చాలా చక్కనిది, మహా తిరుగుగలది. ఆ బస్తీలో ఉండలేకపోతున్నది. ప్రతివాడు పెళ్ళి 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 అంటారు. వయసు రాగానే పెళ్ళి, అంతముంది కదా, అందుకని పెళ్ళి. ఆమె అడవిలోకి వెళ్ళిపోయింది.
అళ్ళకి వెళ్ళిపోయి కూర్చున్నది. మరి ఒక గురువుగారు దొరికారు. అమ్మా బిడ్డ, నువ్వేం చింత చేయకు, నువ్వు ఇక్కడ కూర్చో, ఈ నామం తీసుకో, ఉచ్చారణ చేస్తా ఉన్నావు. గురువుగారు అంటే ఇట్లుంటారు. గురువుగారికి ఒక మంచి గురువుగారు దొరికారు. వాళ్ళకున్నది ఏంటి? త్రికాల జ్ఞానం. ఎప్పుడో రాబోయేది, ఎక్కడో రాబోయేది. రాముడు అయోధ్యలో పుడతాడు, తల్లి మాట వింటాడు, తండ్రి మాట వింటాడు, అరణ్యానికి వస్తాడు, సీతని బొడగొట్టుకుంటాడు, ఇదే దారిన వెళ్తుంటాడు. నువ్వు దర్శనం చేసుకుంటే నీ జీవితం పూర్తిగా బాగవుతుంది అనే విషయం చెప్పేశాడు. పూర్తిగా నీ జీవితం బాగైపోతుంది. జీవితం అంటే ఏంటి? నిన్ను ఉద్ధరించుకోగలవు, నువ్వేంతో తెలుసుకోగలవు, మళ్ళీ జన్మ అనేది ఉంటే ఆయనతోటి పుట్టగలవు, ఆయన దగ్గరే పుట్టగలవు. ఆ రకమైన ఆశీర్వాదం అందించాడు గురుదేవుడు. ఓ గురువు ద్వారా కొన్నిసార్లు ఇలాంటివి దొరుకుతాయి, అందుకోవాలి, అందుకొని పాటించాలి. అలా ఆమె అందుకుంది. కానీ ఆమె నడుస్తుంటే అక్కడంతా మునీశ్వర్లు, ఆయన శిష్యులు, మామూలు వేరే ముళ్ళు కూడా ఉన్నారు. జపం చేసుకుంటూ కూర్చున్న వాళ్ళు ఈమె నడవంగానే జపమాల తీస్తారు, కళ్ళు తెరుస్తారు, జపమాల మళ్ళీ వస్తారు, మళ్ళీ కళ్ళు తెరుస్తారు, మళ్ళీ జపమాల వస్తారు. అయితే ఆమె అందము, ఆమె నడకలో ఆ శక్తి ఉంది, ఆ నడకలో ఆ శక్తి ఉంది. మునులు మాత్రం గర్రన తిరిగి కింద పడిపోతున్నారు ఆమె అందం చూడలేక. గురుదేవా గురుదేవా, ఒక చిన్న మనవి అంటది. ఏంటమ్మా అంత గాబడిది వచ్చావు? నా మూలంగా ఈ ఆశ్రమం పాడైతుంది. చక్కని మహాత్ములు, మామూలు. మరి ఇక్కడ కామదేవుడు ఎవరి మీద ఆల్తాడో ఏం చేస్తాడో తెలియదు ప్రభు, మీకు తెలియనిది ఏముంది? నన్ను వికృతంగా మార్చేయండి, నాకు దేవుని తప్ప ఈ మొహం కూడి మనకి రావద్దు. తదాస్తు అంటాడు గురు ఆజ్ఞ. శిష్యుడు ఇట్లా ఉంటాడు. ఏమి నామం ఆమెకు? రామ్, శ్రీరామ్, శ్రీరామ్, ఒకటే అక్షరం శ్రీరామ్, శ్రీరామ్, శ్రీరామ్ అనుకుంటూ ఉంది. నీళ్ళు చల్లాడు నల్లగా. ఎవరు కూడా ఆమె ముఖమెత్తి చూడనే చూడరు, భయపడిపోతారు. ఆ స్థితిలో ఉండి రెండే అక్షరాలు శ్రీరామ్, శ్రీరామ్. నువ్వు ఎప్పుడు వస్తావు నాయన? ఎప్పటి నుంచి? 18 ఏళ్ళ వయసు నుంచి 80 ఏళ్ళ వయసు వరకు రోజు అలకడం, చెట్లు శుభ్రం చేయడం, ముగ్గులు వేయడం, రోజు ఒక టేబుల్ పెట్టి రాళ్ళది టేబుల్ తయారు చేసి దాని మీద అన్ని రకాల పండ్లు పెట్టడం, అన్ని రకాల పండ్లు, రోజు ఒక రకమైన పండ్లు తెచ్చిపెట్టడం, పువ్వులు ఇక్కడి నుంచి అక్కడ ముగ్గులేసి పరవడం. రాముడు వస్తాడు. ఆఖరికి కళ్ళు కనబడతలేవు, నడుము లొంగిపోయాయి, శరీరం బలహీనమైంది. రామా ఎప్పుడు వస్తావు తండ్రి? నేను ఎప్పుడు వెళ్తాను? నా శరీరం వణికిపోతుంది, నా చెవులు ధని విచిత్రంగా వ్యతిరేకం పలుకుతుంది, నా నాలుక తడబడుతుంది. రామా నువ్వు ఎప్పుడు వస్తావు రామా అంటాడు. అలా ఎదురు చూస్తుంది. ఒక్కనాడు సుగ్రీవుడు చెప్పే, పలానా దగ్గర శబరి అనే అమ్మ ఉంది, ఆమెకు పూర్తి తెలుస్తుంది, ఆయన గురువుగారు చాలా బలమైన వాళ్ళు, ఆశీర్వాదం ఉంటుంది, ఆమె ద్వారా సీత ఎక్కడ ఉందో మీకు తెలిసిపోతుంది అని సుగ్రీవుని మూలంగా తెలిసిపోయింది. వాళ్ళు అలా వస్తున్నారు, వచ్చారు, గుర్తుపట్టింది. గురువుగారు చెప్పారు, రాముడు ఇలా ఉంటాడు, ఆయన ఎమ్మడి లక్ష్మణుడు వస్తాడు, సీత ఉండదు, అవన్నీ పూర్తి చెప్పారు. అదే ప్రకారంగా రాముడు వస్తాడు. చూడాలి, ఒక ఆవుని కట్టేస్తే దూడ పరిగెత్తి వస్తే, దూడను కట్టేస్తే ఆవు పరిగెత్తే ఏ ప్రకారంగా ఉందో ఆ ప్రకారంగా శబరి రాముడు కలుసుకున్నారు, చక్కగా కలుసుకున్నారు. తర్వాత వాళ్ళ ప్రేమ దైవం మనిషి, అటు నరుడైనా మరి మనిషి రూపంలో ఉన్నాడు, కానీ దైవం మనిషి. చాలా చక్కగా అక్కడ జరిగింది, కలిసిపోయింది. తర్వాత ఆమెకి ఏం కావాలనో బోధించాడు, మరి సీత గురించి ఏం కావాలనో తెలిపింది. అక్కడ రాముడు చక్కగా ఆమె పర్ణశాలని ఉన్నాడు. అక్కడ ఉండి ఆమెకు ఏం బోధించాలో బోధించడు. తర్వాత రామ, నిన్ను చూసిన తర్వాత
ఈ కళ్ళు ఇంకెవరిని చూడొద్దు, నీ మాట విన్నాక నా చెవులు ఇంకోరు మాట వినే అవసరం లేదు, తండ్రి నీలో చేర్చుకో అన్నది. చక్కని జ్యోతై శరీరం అలా పడి తనలో లీలమైపోయింది. అయితే మనం ఏం చేస్తున్నాము? వీళ్ళు ఈ పని చేశారు, చదువు లేదు, అడవిలో ఉన్నారు, కొండల్లో ఉన్నారు, గోలో ఉన్నారు, మామూలు మతంలో పుట్టారు, నానా చిక్కులు అనుభవించారు, లోక నిందలు మోశారు, వాళ్ళు ఆ స్థితికి ఎదిగారు. వారి సంతానమై అయి ఉంటాం మనం, కాదని కాదు. మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఎలా దైవాన్ని మెప్పించాలి? ఇప్పుడు ఇంత పొడవు మంత్రం ఉంది, మనకి చాలా పొడవు మంత్రం ఉంది. కనీసం ప్రొద్దున మీరు పూజలు చేయరు, నాకు తెలుసు, మీకు సమయం లేదు. టీవీ చూడాలి, ప్రెషర్ కుక్కర్ చూడాలి, నాస్టా తినాలి, ఇడ్లీ చేయాలి, సాంబార్ చేయాలి, తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి, ధనం సంపాదించాలి, రకరకాల చిక్కులు ఉన్నాయి, మీకు సమయం లేదు. కానీ ఒక్క సమయం ఉంది. కాలు కింద మోయగానే 6 గంటలకి మోపగానే ఒక్కపారి చూడాలి నాడి, అయ్యా బ్రతికినాను, ఇచ్చేది ఇస్తా, తెచ్చేది తెస్తా. 1 లక్ష వచ్చేది ఉంది, రాత్రి నిద్రనే పెట్టలే, బతికావు కాబట్టి 100 లక్ష అడుకొస్తావు, లేకుంటే అడుకరావు. దానికంటే ముందు ఆలోచించకముందు ఒకసారి కాలు మోపగానే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఒక సబ్బు శబరికి దొరికింది, శ్రీరామ్. ఒక సబ్బు దొరికింది మరా, ఎవరికి? వాల్మీకి మామునికి. కన్నప్పకు సబ్బు దొరికింది, చదువు సందే రాదు. ఏమయ్యా శివయ్యా లేవయ్యా అన్నాడు, లేచాడు. ఏమయ్యా శివయ్యా నీ కన్ను పోయిందా అన్నాడు. నీ కన్నుకు జబ్బు వచ్చిందా? అయితే కన్ను బీకి తన కన్ను పెడతాడు. అయ్యో ఇంకో కన్ను పోయిందా? అయితే మరి ఎప్పుడు నీ కన్ను తీస్తే నీకు పక్కకి ఎక్కడన్నా తప్పుదారులు అంట పెట్టగల, అందుకని దాని మీద కాలు పెట్టి, పక్క కాలు పెట్టి కిందికి ఇలా ఏలు పెట్టి కాలుది ఆడికెళ్ళి కన్ను బీకి అలా పెడతాడు. శివయ్య నేను చూడుకున్న పర్లేదు, శివయ్య నువ్వు చూడు. ఎంత భక్తి, ఎంత ప్రేమ! ఆ ప్రేమ మన జీవితంలో ఒక్కసారి రవ్వంత వస్తే కొండల్ని పిండి చేయవచ్చు, తుఫాను వచ్చేదాన్ని తిప్పికొట్టవచ్చు, మా ఘోర సర్పాలని భస్మం చేయవచ్చు. అంత శక్తి 2 అక్షరాలు ఉంది. 2 అక్షరాలు. అది మహాసబ్బు, బలమైన సబ్బు. ఇప్పటిది కాదు, యుగ యుగాలు తరబడి వస్తుంది అది. బ్రహ్మదేవుడు స్వయంగా ఈ మంత్రాన్ని అల్లి ఉచ్చరించి తను అనుభవించి నారదామునికి ఇచ్చాడు. నారదాముని తీసుకువెళ్ళినాయన, ఇది భూలోకంలో నరులు భరించని బాధ అనుభవిస్తారు, కలికాలం వచ్చింది, జాగ్రత్త. అంటే ఏంటి స్వామి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆహా, అది 5 సార్లు అన్నాడంట నారదముని అని, అలా కూర్చుని పోయిండట 5 సార్లకి. హరే కృష్ణ 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 హరే హరే. కృష్ణ, నాలో ఉన్న విషయాన్ని తులసివేవయ్యా. పూతన లాంటి విషయాలు నాలో నిండి ఉన్నాయి, కపటం నిండి ఉంది, అహంకారం, అసూయ, క్రోధం నిండి తీసిపడవేయ్యా. హరే కృష్ణ 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 హరే హరే. మంచి మాటలతో విషనాగు కాలింగుడు దగ్గరికి ఎవరు వెళ్ళరు. అసంటి నాగం పాము పడగలపై ఎగిరి గంతేసి సముద్రంలో నిలబడి ఆయనతోటి చక్కని మాటలు మాట్లాడుతూ నీ పాదాలతో 2 పాదాలతో తాండవం ఆడుతూ విషయాన్నంతా పూర్తిగా త్రోసిపడవేశావంట. ప్రభు, నాలో విషయాన్ని త్రోసిపడవేయి. హరే రామ 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 హరే హరే. రామ, 12 ఏళ్ల బాలుడవు, తాటకిని వధించావంట. లోకమంతా ఆశ్చర్యపోయారంట, దేవతలు పూలవర్షం కురిపించారంట. ప్రభు, నాలో ఎంతోమంది తాటకులు ఉన్నారు, చెడు చేసే తాటకులు ఎన్నో ఉన్నాయి, చెడు చేసే ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, చెడు చేసే బుద్ధులు నాలో ఎన్నో ఉన్నాయి. ఆ బుద్ధుల్ని భస్మం చేయి ప్రభు. హరే రామ 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 హరే హరే.
నేనెంత చక్కగున్నా ఒక్కోపారి నా హృదయం రాయిలాగా మారిపోతుంది. దాన్ని ఎలా కరగొట్టాలి ప్రభు? హరే రామ హరే రామ 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 హరే హరే. అయితే నాలో ఉన్న పాషాణ గుణం, రాతి గుణాన్ని కరగొట్టాలి అనేది ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క బీజాక్షరంలో మనం భారతం ఇటు భాగవతం చదవచ్చు, ఇటు భారతము ఇటు భాగవతాన్ని పూర్తిగా చదవచ్చు. అయితే పొద్దున్న లేవగానే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే, ఒకపారి నీళ్ళు నింపుకుంటే సాయంత్రం దాకా, ఒకపారి గ్యాస్ ఉంటే ఒక నెల దాకా, ఒకపారి రేషన్ వేసుకుంటే ఒక నెల దాకా, ఇదే ప్రకారం ఒక్కపారి నేను నామోచ్చారం చేస్తే పొద్దున సాయంత్రం వరకు కవచంగా ఉంటుంది, నీకు బాగా కవచంలాగా ఉంటుంది, చక్కని కవచం. సాయంకాలం వల్ల ఏదైనా సమయానికే కాదు, సరిగ్గా 8 గంటలకి సాయి శివ హరి ఓం, సాయి శివ హరి ఓం. సాయి అంటే సద్గురు రూపం, మానవ రూపం, యోగి, బైరాగి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు 3 రూపాలు ఏకమైన ఒక్క రూపము దత్తాత్రేయ రూపము. దాంట్లోనే కలిసిన మహారూపము ఇటు మహామనిషిగా, ఇటు యోగిగా, ఇటు ఫకీర్గా, ఇటు భిక్షగాన్లాగా, ఇటు మామూలు మనిషిలాగా ఒకటే ఒక అగరబత్తితో, ఒక పేడతో, ఒక రొట్టె ముక్కతో అందరి సర్వదేవతల్ని తృప్తిపడతవచ్చు మానవుడు. సాయిబాబా అనేవాడు మామూలు శరీరస్తుడు కాదు, సద్గురు శక్తి ఉంది దాంట్లో. ఏ సద్గురువు దగ్గరికైనా వెళ్ళు, ఎక్కడన్నా వెళ్ళు, సద్గురు శక్తిని సులభంగా లాగొచ్చు. ఆయన అనుగ్రహం ఒక్కపారి ఉందంటే మన మీద, ఒక్కపారి ఒక కిరణం పడ్డదంటే మన మీద, దానికి పతనం అనేది మన జీవితంలో ఉండదు. శ్రీ సాయి ఫార్మస్యూటికల్స్ వారి ఆయుర్వేద ఉత్పాదన డెంటెక్స్ పౌడర్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, ఆయుర్వేదిక్ టూత్ పౌడర్, ఆయుర్వేద వనమూలికల మేళవింపుతో మీ పళ్లను బలంగా, దృఢంగా, మిలమిలా మెరిసేలా చేస్తుంది. డెంటెక్స్ పౌడర్ చిగుళ్ల వ్యాధి, దంతక్షయం, పయోరియా, పంటి నొప్పుల నుంచి మీకు పూర్తి సంరక్షణ. డెంటెక్స్ పౌడర్ ఎటువంటి దంత రోగాలకైనా వెంటనే పనిచేస్తుంది. డెంటెక్స్ పౌడర్ ఎల్లప్పుడూ వాడండి. డెంటెక్స్ పౌడర్, డెంటెక్స్ పౌడర్ వాడండి, చిరునవ్వులు చిందించండి. పూర్తి వివరాలకు 08418248050, 9550245472ను సంప్రదించగలరు. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां